ఈసారి ఎంపీ ఎలక్షన్‌లో ఎవరు మెజారిటీతోటి వచ్చేటట్టున్నారు? బీఆర్ఎస్ పార్టీ వచ్చేటట్టున్నదన్న. బీఆర్ఎస్ పార్టీ వచ్చేటట్టున్నది. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆనమాలు చేయకుండా పూర్తి స్థాయిలో పార్టీని ఊడ్చికొట్టేదని చెప్తున్నారు. దీని పరంగా మీరేమంటారు? అయితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్‌లలో జరిగిన ఎలక్షన్‌లలో హ్మ్. రేవంత్ రెడ్డి అనే సీఎం క్యాండిడేట్ అనుకున్నయి ఇవి ఇయ్యలేదు కాబట్టికే హ్మ్. పబ్లిక్ గూడా హ్మ్. ఇప్పుడు ఏమంటాన్లంటే హ్మ్. టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తే బాగుండనేది. హ్మ్. బీఆర్ఎస్ పార్టీనే భావనొచ్చింది. హ్మ్. బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తే బాగుండని చెప్పి ఇప్పుడు పబ్లిక్ వాయిసు హ్మ్. వస్తాంది. హ్మ్. అందుకనే రాబోయే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్‌లలో హ్మ్. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలుస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా. 100 రోజుల్లో హ్మ్. హామీలు 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నాడు. అవు. 100 రోజులు బాయే. అవు. 100 రోజులు పోయి మళ్ళీ నాకు 300 రోజులు ఇయ్యండి. ఇంకోటి ఎంపీ ఎలక్షన్‌లో గెలిస్తేనే నేను హామీలు అమలు చేస్తా అంటున్నాడు. దీని పరంగా మీరేమంటారు? అది కరెక్టే అండి. తప్పు కాదా అది? ఆ! నువ్వు హామీలు ఇచ్చినావు. 100 రోజులలో చేస్తా అన్నావు. ఆ! 100 రోజులలో ఇప్పుడు ఏం చేసినావు? ఆ! ఏం చేయలే కదా! అవును. పబ్లిక్ కూడా ఇప్పుడు 2,00,000 రుణమాఫీ నేను గెలవంగానే ఆ! ఏస్తా తెల్లారి పోయి తెచ్చుకోండి అని రైతులకు చెప్పిండు. అవును. అది అమలు చేయలే. హ్మ్. ఇంకా గ్యాసుది హ్మ్. మళ్ళీ ఇంకొకటి గ్యాసు హ్మ్. 500కి గ్యాస్ తీసుకోమన్నాడు అవును. కాంగ్రెస్ పార్టీ. హ్మ్. చెప్పి ఏమంటాంది ఇప్పుడు? హ్మ్. మీరు రూ. 1000 కట్టండి. హ్మ్. సబ్సిడీ మళ్ళా మీకు 500 ఖాతాలో ఎత్తా అంటాండు. అప్పుడు చెప్పిండా అట్లా? చెప్పలేదు. అది కరెక్టా అది? అవును. కాదు కదా! హ్మ్. అందుకనే పబ్లిక్ వాయిసు బీఆర్ఎస్ పార్టీని హ్మ్. కేసీఆర్ గారిని గెలిపియాలని చెప్పి హ్మ్. పబ్లిక్ ఎంపీ టికెట్లు 14 బీఆర్ఎస్ పార్టీ వస్తాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ సమాజంలో ఏం వాయిస్ వస్తుందంటే, రేవంత్ రెడ్డి రాకతోటే కరువు కాటకాలొచ్చినాయి యెస్. అని ఒక వాయిస్ అయితే వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దండగ అంటున్నాడు. దాని మీద మీరేం సమాధానం ఇస్తారు? అవండి పెద్ద పెద్దోళ్ళే కాళేశ్వరం ప్రాజెక్టును పెద్ద పెద్దోళ్ళే బయటి దేశాలే ఒప్పుకున్నాయండి. అవును. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కట్టిండని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళే మేధావులే ఒప్పుకున్నారు. అవును. ఇవాళ ఏదో 2 పిల్లలు ఇప్పుడు మనం పోతాంటే ఇప్పుడు మనలనే చూసే వరకు మన ఇప్పుడు అన్నదమ్ములు ఉంటేనే ఇద్దరికి పడదు. హ్మ్. అంత ప్రాజెక్ట్ కట్టి ఒక 2 పిల్లర్లు కూలినందుకు దాన్ని పట్టుకొని కాంగ్రెసోళ్ళకి ఏమి అమలు ఎట్లా చేయాలి ఇవన్నీ? అవును. ఇవన్నీ అమలు ఎట్లా చేయాలి? హ్మ్. ఏం ఎట్లా పైసలు లేవు కదా! హ్మ్. ఇక కేసీఆర్ కుటుంబం మీద పడితే ఇదొకటి ప్రజలలా పోతదనే ఉద్దేశంతోటి ఆ! ఏమైనా తెల్లారులేస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెసోళ్ళు బీఆర్ఎస్‌ని తిట్టుడు మొదలు పెడతాండ్లు. ఆ! ప్లస్ ఇంకోటి ఇప్పుడు చూడండి కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిన అప్పుడు కాలువలు ఎట్లా నీళ్లొచ్చినాయి? హ్మ్. ఎక్కడన్నా ఎండిపోయినాయా? ఇప్పుడు అవును. చూడండి అన్ని ఒర్లన్నీ ఎండిపోతాన్నాయి. అవును. అర్థమైందా? ఆ! అదే అండి. అందుకనే ఇప్పుడు వచ్చే ఎలక్షన్‌లలో ఎంపీ ఎలక్షన్‌లలో హ్మ్. కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా బుద్ధి చెప్తారండి ప్రజలు. బరాబర్ చెప్తారు. పక్కా చెప్తారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? మేమనేదేందంటే హ్మ్. ఆయనే ఏమైనా కుటుంబ పాలన అని కుటుంబం మీద పడకుండా ప్రజలకు జర చేసేది చేయమని ఆయనను. హ్మ్. ఆయనను ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఎండిపోతానే పొలాలలో చూస్తానుగా మీరు పేపర్‌లలో మొన్న పడతానే ఉండే. అవును. ప్రజలకు, రైతులకు నీళ్లియ్యమను ఫస్ట్ ఆయనను. హ్మ్. నీళ్లిచ్చి ఎలక్షన్‌లకు రమ్మను. హామీలు పూర్తి స్థాయిలో. పూర్తి చేయాలి ఈ హామీలను. ఎంపీ ఎలక్షన్‌లో ఎవరు ఓటేసారు ఇప్పుడు? ఇప్పుడు మళ్ళీ అధికారం ఉన్న పార్టీకే ఇస్తాం. అధికారంలో పార్టీకే ఇస్తారా? మరి ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నది. దాని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు మన తెలంగాణలో అభివృద్ధి కావాలంటే మన కాంగ్రెస్కే వేయాలి. కాంగ్రెస్కి ఎత్తే ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి అవుతుంది. కాంగ్రెస్‌కి ఇస్తే మళ్ళీ అభివృద్ధి ఆ, అవుతది. ఈ పథకాలు అందినాయి మరి? కాంగ్రెస్ వచ్చాయి వచ్చినాయి. గత ప్రభుత్వంతోటి పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బానే ఉందా? ఇది మెరుగే ఉన్నది ఈసారి. మెరుగే ఉందా? ఏమేమి అందినాయి మరి మీకు? మాకేమున్నది రైతు బంధు వచ్చేసింది. ఆ! గ్యాస్ కరెంట్ ఉచిత కరెంట్ వచ్చింది. హ్మ్. గ్యాస్ 500 అంటే 1000 కడితే 500 మనకు రిటర్న్లో పడతాయి. ఆ! పడుతున్నాయా? పడతాయా? పడతాయి. పడతాయి. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలే. మరి బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ పొత్తు అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకున్నది. దీని మీద మీరేమంటారు? అది కాదు, బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు పొత్తు అలవెన్స్ ఉండదు. అలవెన్స్ ఉండదు. ఉండదు. మరి మొన్న సభల్లో రేవంత్ రెడ్డి మీతోటే మాకు బలం ఉందన్నారు కదా! లేదు లేదు, బీఆర్ఎస్ కును ఇప్పుడు బీజేపీ మొదటి స్టార్టింగ్ లో వాళ్ళిద్దరే ఒకటే. ఎప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేగా. మద్దతు ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? ఇది గెలిస్తేనా? ఆ! ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మద్దతు సోనియా గాంధీకి ఇస్తాడా? లేకుంటే నరేంద్ర మోడీకి ఇచ్చుకుంటాడా? సోనియా గాంధీకి ఇస్తానా? నరేంద్ర మోదీ ఎట్లా ఇస్తాడు? ఇయ్యడుగా. రేవంత్ రెడ్డి గదే మాట్లాడుతున్నాడు సభల. తప్పు సమాచారం అది. అంతేనా? తప్పు అంతే. వచ్చే సంవత్సరంలో మమ్మల్ని ఆదుకోవాలి. ఎంత బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ రిలీజ్ చేయాలంటున్నాడు. అయితే బడ్జెట్ కోసం ఎవరైనా ఇప్పుడు నేను కూడా అదే పైన కేంద్రంలో నేను ఉంటే కూడా నేను కూడా అదే ముచ్చట చెప్తా. వచ్చే సంవత్సరం అంటున్నాడు ఆయన. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. అదే అదే వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం గెలిచేది నువ్వు తెలియదు, నేను తెలియదు. అధికారం వచ్చేది అది వచ్చాక ఒకవేళ నేను ఓడిపోతే నువ్వు వస్తే నీ ఇక్కడికి వచ్చి తీసుకుంటా అంటాడు వాడు. అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరేం మాకు అందజేస్తలేరు.
ఏ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అందరిస్తలేరు. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ఆపేసి 1,00,000 ఎకరాలు ఎండుకుపోయేలా చేస్తున్నారు. 60 సంవత్సరాల కింద ఎటువంటి కరువు ఉందో అదే కరువును తీసుకొచ్చారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటిది? బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ చేసింది మనకు అవపడతాం. మేడిగడ్డ అన్నారు అన్ని బ్యారేజ్ కడిపోతే నెరవేర్చాం. మళ్ళీ దానికి మళ్ళీ కప్పు చూపించే మాట ఇక రాదు. టీడీపీ ఎట్లా పోయిందో నామరూపం లేకుండా బీఆర్ఎస్ కూడా మన తెలంగాణలో ఉండదు కూడా. ఈ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏంటిదండి? గట్టిది అంటే ఒకటి. వాళ్ళు చేసేది కరెక్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఉన్న రాజా పరిపాలన వాళ్ళు ఏది కుటుంబ రాజా పరిపాలన కాదు, అది కుటుంబాన్ని కుటుంబం లెక్క అది వాడుకునేవాడు. నియంతగా పోకడపోయినవాడు. దొరలు వెంకట విష్ణు రామచంద్ర వాళ్ళు చేయలేదా ఆ టైప్ చేసినవాడు. అందుకే కాంగ్రెస్ ఇంకోసారి గెలిచే అవకాశం ఉందా? కన్ఫర్మ్ ఈ టైం కాకుండా మళ్ళీ ఇంకో టైం వరకు వస్తుంది. పక్కా గెలుస్తారు. ఇది ఉండదు. టీడీపీ ఎట్లా పోయిందో ఇది కూడా గల్లంతే కదా. అది పూర్తి స్థాయిలో ఊడ్చేస్తారు. పక్క ఆ. ఇటు బాబు ఇప్పుడు మీరే ఉన్నారు యువకులు చదువుకున్న వాళ్ళకి ఏ పార్టీకి ఎలుగబెట్టిండి చెప్పు. ఆ. వాళ్ళు చిన్న ఇది విలేజ్ నుంచి పెడితే రాష్ట్ర లెవెల్ దాకా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సోట లీడర్లే బాగుపడరు. ఎవడు బాగుపడని చెప్పు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళకి భూ కబ్జాల నంబర్ 1 గా తయారైంది. అదే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఉన్నాయా? భూ కబ్జాలు ఉన్నాయా మనకు తెలిసిన వాళ్ళు? ఇప్పుడు భూ కబ్జాలు మన ఇక్కడ జరుగుతుంది కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నది? కోకపేట కాడ ₹1,00,00,000 అమ్ముతీ ఇక్కడ అని చెప్పి ఏదో మాయ రూపం చెప్పి మించి పోకుంటి. ఇప్పుడు నేను బీకటోడేవాడు. నువ్వు ఒకనాడు కూడా ఇప్పుడు అసెంబ్లీ పోయినావాను ఎప్పుడు పోతావు? వానికి వచ్చి మాట్లాడి కూడా అర్హత ఉండదు. బీఆర్ఎస్ అంటే ఊళ్ళే పంపుతారు. ఇక అదైతే చూడరు మీరే. ఇప్పుడు ఉద్యోగాల పరంగా రేవంత్ రెడ్డి అయితే 30,000 ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పిండు. మరి మీ ఊర్లో ఎవరికైనా వచ్చిందా? ఇక్కడ అంటే ఇటను ఒక అమ్మాయికి వచ్చింది, లెక్చరర్ పోస్ట్ వచ్చింది. ఆమె చదువుకున్నదో ఎట్లయినా ఆమెకు వచ్చింది. ఈ సాలయాకే బిడ్డకు వచ్చింది.